రాజ్యసభకు వెళ్లేది ఎవరట? తెలంగాణలో ఖాళీ కానున్న 2 స్థానాలట. హైకమాండ్ కోటాలో సింఘ్వికి రెన్యువల్ అట. 2వ సీటుపై ఉత్కంఠట. పరిశీలనలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరట. రేసులో వేం నరేందర్ రెడ్డి, హర్ఖరా వేణుగోపాల్ సైతమట. మధు యాష్కి, షబీర్ అలీ ప్రయత్నాలట. ఢిల్లీలో జోరుగా ఆశావాహుల లాబింగ్ అట. దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఖాళీ కానున్న 2 రాజ్యసభ స్థానాల్లో ఎవరికి అవకాశం వస్తుందన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో జోరుగా సాగుతున్నది. 2 సీట్లు హైకమాండ్ వ్యక్తులకు వెళ్తాయా, లేక ఒక్క సీటును రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఇస్తారా అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఒకవేళ రాష్ట్రానికి ఒక ఎంపీ పదవి ఇస్తే ఆ సీటును సొంతం చేసుకునేందుకు ఆశావాహులు లాబింగ్ మొదలు పెట్టారట. వచ్చే నెల 16న రాజ్యసభ ఎన్నికలట. దేశ వ్యాప్తంగా 37 స్థానాలకు పోలింగ్. ఈ నెల 26న నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసిన సిఈసి అట. సో ఇక్కడ ఒకటే విషయం, ఇది కూడా కాంగ్రెస్ అకౌంట్లోకి పడే పరిస్థితి. కాంగ్రెస్ అకౌంట్లో ఎవరికి ఇస్తారనేది ఇప్పుడు పెద్ద చర్చ. పాపం మధు యాష్కి ఎప్పటి నుంచి అన్యాయం జరిగింది. మధు యాష్కి విషయంలో మొదటి నుంచి అన్యాయం జరుగుతూనే వచ్చింది. ఆయన కూడా వెయిట్ చేస్తూ ఉన్నాడు. మరి ఆయనకి ఏమన్నా ఇస్తారా అనే ఆలోచన కూడా ఉంది. ఆయన చాలా సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీని భుజస్కంధాల మీద వేసుకుని నడిపించిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఆయన అధికారం లేనప్పుడు. మరి ఈ రకమైన పరిస్థితుల్లో దాదాపు వేం నరేందర్ రెడ్డి ఇందులో ఉన్నాడు, హర్కర్ వేణుగోపాల్ ఉన్నాడు, మధు యాష్కి, షబీర్ అలీ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందనేది చూడాలి. మరి తెలంగాణకు అసలు ఈ సీట్ ఇస్తారా ఇవ్వరా కూడా తెలియదు. అసలు నమ్మకం లేదు. తెలంగాణలో కనీసం తెలంగాణకు ఆ ఇంపార్టెన్స్ ఇస్తుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఒక సీటు, ఒక స్థానము సింఘ్వికి రెన్యువల్ చేస్తా ఉన్నారు. ఆల్రెడీ సింఘ్వి స్థానమే సింఘ్వికి రెన్యువల్ అవుతుంది. ఇంకోటి బీఆర్ఎస్ ఎంపీ స్థానం అది ఖాళీ అయినది. మరి బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ అకౌంట్లో పడుతుంది. అది పడినప్పుడు మరి కాంగ్రెస్ లో కీలక నేతలకు ఇస్తారా, సీనియర్లకు ఇస్తారా, ఇవ్వరా అనే దానిపై ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఇప్పుడు వీళ్ళందరూ పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నారు. కాకపోతే మరి ఇది మళ్ళీ సెంట్రల్ అకౌంట్కి పడితే గనక, కేంద్ర అకౌంట్లోకి పడితే మాత్రం ఈ రాష్ట్రానికి ఏమి ఉండదు. ఒక్క ఎంపీ కూడా రాష్ట్రం మించి ఉండడు. లేదు రాష్ట్రానికి ఛాన్స్ ఇస్తే గనక ఇక వీరిలో వేం నరేందర్ రెడ్డి, హర్ఖర వేణుగోపాల్, మధు యాష్కి, షబీర్ అలీ. సో వీళ్ళలో నాకు తెలిసినంత వరకు మధు యాష్కి ఇస్తే బెటర్ అనేది నా ఆలోచన. ఎందుకంటే ఆయన సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో పనిచేస్తున్న వ్యక్తి, చాలా సిన్సియర్ జెన్యున్ వ్యక్తి. సో ఆయన కూడా ఇప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఒక మంచి పదవి ఏమన్నా పార్టీ అవకాశం కల్పిస్తుందేమో అని మొదటి నుంచి ఆయన తేగాల్లోనే ఉన్నాడు. యాక్చువల్లీ ఎల్బీ నగర్ టికెట్ ఆయనకి ఇవ్వాల్సింది. ఈ అక్కడి నుంచి స్టార్ట్ అయింది, అక్కడి నుంచి ఆయనకి వెనకబడతానే ఉంది. మరి ఇందులో అయినా ఆయనకి ఏమన్నా మంచి ఆపర్చునిటీ ఇస్తారా అనేది చూడాలి.